పార్లమెంట్ లో నాయకుల మధ్య జరిగే మాటల యుద్ధాలు ఒక్కోసారి చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు హోంమంత్రి అమిత్ షా గారికి మరియు అఖిలేష్ యాదవ్ కు మధ్య జరిగిన ఒక డైలాగ్ వార్ ఇప్పుడు నేటింట వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై పార్లమెంట్ లో సీరియస్ గా చర్చ జరుగుతోంది. ఆ సమయంలో అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఒక కొత్త డిమాండ్ తీసుకొచ్చింది. అదేంటంటే, ఈ మహిళా రిజర్వేషన్ లో ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా మళ్ళీ సబ్ కోటా ఇవ్వాలని. దీనికి అమిత్ షా గారు చాలా గట్టిగా బదులిచ్చారు. మన రాజ్యాంగం ప్రకారం కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆ ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. धर्म के आधार पर मुस्लिमों को किसी भी प्रकार का आरक्षण गैर संवैधानिक है, इसका सवाल ही पैदा नहीं। అప్పుడు అఖిలేష్ యాదవ్ లేచి, మరి ముస్లిం మహిళలు దేశ జనాభాలో భాగం కాదా, వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. माननीय मंत्री से जानना चाहता हूँ, क्या मुस्लिम महिला आधी आबादी में नहीं आती है? ఇక ఇక్కడే అమిత్ షా గారు తన దైన స్టైల్లో ఒక అదిరిపోయే కౌంటర్ వేశారు. అధ్యక్ష, వీళ్లకు ముస్లిం మహిళల మీద అంత ప్రేమే ఉంటే రాబోయే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తన అన్ని టికెట్లను ముస్లిం మహిళలకి ఇవ్వచ్చు కదా, వాళ్లను అలా చేయమనండి, మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అని స్పాట్ పంచ్ వేశారు. समाजवादी पार्टी सारी टिकटें मुस्लिम महिलाओं को दे दे, हमें कहाँ आपत्ति है। దాంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఒక చిన్న లాజిక్ తో అఖిలేష్ యాదవ్ ను అమిత్ షా ఎలా సైలెంట్ చేశారో చూశారు కదా. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న అమిత్ షా గారి వాదన కరెక్టే అని మీరు భావిస్తున్నారా? ఆయన ఇచ్చిన ఈ మాస్ కౌంటర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.